హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ ది ఈక్విలిబ్రియం రియాక్షన్. ఇక్కడ మనకు ఒక రియాక్షన్ అయితే ఇచ్చాడు. ఈ రియాక్షన్ బేస్డ్ ఆన్ మనం కేసీ అండ్ కేపీ రిలేషన్స్ అయితే, ఈ రెండింటికి మధ్య రిలేషన్స్ అయితే మనం ఓకేనా డెరైవ్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండి. ఓకేనా, జూనియర్ కెమిస్ట్రీలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండి. ఇది పబ్లిక్లో ఓకేనా మ్యాక్సిమం వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోని కానీ మీరు ఒక్క 5 మినిట్స్ కానీ క్లియర్గా వింటే ఓకేనా చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి, ఐపీ ఆబ్జెక్ట్ అన్ని క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీ కేపీ రిలేషన్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏంటి అంటే చూడండి, దీనికి సొల్యూషన్ ఈజీగా ఓకేనా, కేపీ ఈక్వల్ టు ఓకేనండి, కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అండి. ఓకేనా, సో ఇది జనరల్గా వచ్చే రిలేషన్ అండి. ఈ రిలేషన్ రాస్తే మీకు 1 మార్క్ ఇస్తాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాట్ ఈజ్ డెల్టా ఎన్. డెల్టా ఎన్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డెల్టా ఎన్ అంటే ఏంటో ఒకసారి ఓకేనా చూద్దామండి. డెల్టా ఎన్ ఈక్వల్ టు చూడండి ఎన్పి మైనస్ ఎన్ఆర్ అండి. ఎన్పి మైనస్ ఎన్ఆర్ అంటే ఇవి ఏ ఫేజ్లో ఉండాలి? గ్యాస్ ఫేజ్లో ఉండాలి, గుర్తుంచుకోండి. రియాక్టెంట్స్ అయినా ప్రోడక్ట్స్ అయినా గ్యాస్ ఫేజ్లో ఉండాలి. ఎన్పి మైనస్ ఎన్ఆర్ అంటే మనకి ఇక్కడ రియాక్షన్లో ఒకసారి చూడండి, అంటే ప్రోడక్ట్స్. ఎన్పి అంటే పి అంటే ప్రోడక్ట్స్ అండి, ఆర్ అంటే రియాక్టెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ప్రోడక్ట్స్ ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి చూడండి, గ్యాస్ ఫేజ్లోనే ఉన్నాయి, 2 మోల్స్ ఉన్నాయి. ఓకేనా, 2 మైనస్ ఆ రియాక్టెంట్స్ ఇక్కడ చూడండి. ఓకేనండి, ఇది 1 మోల్ అండి, ఇదేమో 3 మోల్స్ అండి, అంటే 1 + 3 అనమాట. 1 + 3 అంటే ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 2 - 4 ఈక్వల్ టు -2 వచ్చిందండి. ఓకేనా, ఇప్పుడు స్టూడెంట్స్ క్లియర్గా చూడండి, డెల్టా ఎన్ వాల్యూ -2 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమొస్తుంది? కేపీ ఈక్వల్ టు ఓకేనండి కేసీ ఇంటూ ఆర్టీ పవర్ -2 వచ్చిందండి, -2 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ ఎన్ వాల్యూ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1 మార్క్ అండి, దీనికి 1 మార్క్ అండి, దీనికి 1 మార్క్ అండి, దీనికి 1 మార్క్ అండి. ఓకేనా, సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ మనం ఓకేనండి రాయాలి. దేర్ ఫోర్ ఓకేనండి, దేర్ ఫోర్ కేపీ ఓకేనండి ఒకసారి చూడండి క్లియర్గా, కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అండి. అంటే మీకు సింపుల్ లాజిక్ ఏంటి అంటే డెల్టా ఎన్ వాల్యూ ఎప్పుడైనా నెగిటివ్ వస్తే ఇదే రిలేషన్ ఉంటుంది. డెల్టా ఎన్ వాల్యూ ఎప్పుడైనా ఓకేనండి నెగిటివ్ వస్తే మాత్రం ఇదే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఓకేనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? పవర్ ఆర్ పవర్ -2 అంటే కేసీ బై ఆర్టీ స్క్వేర్ వస్తుంది. అంటే కేసీని ఆర్టీ స్క్వేర్తో డివిజిబుల్ చేస్తే కేపీ వస్తుంది. అంటే కేపీ వాల్యూ ఓకేనండి కేసీ కంటే తక్కువ ఉంది అని అర్థం. ఓకేనా, తక్కువ ఉంది అని అర్థం. ఈ రిలేషన్ మీరు క్లియర్, ఈ రిలేషన్కి 1 మార్క్ అండి. ఓకేనా, చూడండి దీనికి 1 మార్క్ అండి. ఓకేనా, దీనికి 1 మార్క్ అండి. ఓకేనా, ఈ రిలేషన్కి 1 మార్క్ అండి. అంటే టోటల్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 4 మార్క్స్. చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఇంతేనండి, మ్యాటర్ ఏం రాయక్కర్లేదు. క్లియర్గా మీరు ఎలా చేస్తే మీకు 4/4 మార్క్స్ అయితే వస్తాయి. స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.